హాయ్ అండి. నాటుకోడి చికెన్ అదిరిందట్టే భలే ఉంటుంది. ఇలా కనుక చేసుకొని తింటే చాలా సింపుల్. నేనైతే ఇందులో కాంబినేషన్గా బగారా రైస్ చేశాను. బగారా రైస్ బైంగన్ కా భర్తా అంటాము. మేమైతే వంకాయతో చేస్తాము. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ముక్క చూసారు కదా, ముక్క నోట్లో పెట్టుకుంటే ఇంకా అట్టే అన్నమాట, కరిగిపోతుంది. ఇలా చేసుకొని తింటే సూపర్ అన్నమాట. ఫస్ట్ అయితే నేను చికెన్ని కడిగేసి బాగా కుక్కర్లో వేసుకుంటున్నాను. నాటుకోడి కదా, ఒక 4-5 విజిల్స్ వస్తేనే నాటుకోడి అయితే బాగా ఉడుకుతుందన్నమాట. ముందుగా ఇందులో అయితే సాల్ట్ ఇంకా పసుపు వేసేసి ఒక 10 నిమిషాలు దీన్ని మంచిగా ఇలా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలన్నమాట. విజిల్ వచ్చి 4-5 విజిల్స్ పెట్టుకుంటే చాలు. విజిల్స్ అయ్యేలోపు అయితే ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటాము. పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక 2 ఆనియన్స్ వేసుకోండి. ఇలా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కచ్చాపక్క ఫ్రై చేసుకోండి. కచ్చాపక్క ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా ఇలా వేసుకొని ఇంకా పచ్చిమిర్చిలు ఉంటే పచ్చిమిర్చి అది వేసుకోండి. పచ్చిమిర్చి వచ్చి రుచికి తగినంత వేసుకొని ఇలా కచ్చపక్క ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసి పేస్ట్లా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసుకొని నూనె వేడెక్కినాక అందులో లవంగాలు, యాలకులు, చెక్క ఉంటే చెక్క వేసుకోండి. ఇందులోనే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అది కూడా వేసుకొని ఇలా పచ్చివాసన పోయే వరకు ఇందులో అయితే మనం ఫ్రై చేసుకోవాలా. పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి, కారం రుచికి తగినంత, ఉప్పు రుచికి తగినంత, గరం మసాలా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనము ఉడికించిన చికెన్ అయితే ఇందులో వేసుకుంటున్నాము. పసుపు అయితే మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాము, అది చాలు. ఇప్పుడు ఈ మసాలాలోనే మనము ఈ చికెన్ని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు చికెన్లో వాటర్ ఉండే కదా, ఆ వాటర్ డ్రై అయ్యే వరకు మనం ఈ మసాలాలో అంతా ఫ్రై చేసుకోవాలా. ఆయిల్ వచ్చి పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసి ఇంకా తినడమే పని. చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా ఉంటుంది, రుచి కూడా చాలా కొత్తగా